చికెన్ బిర్యానీ తయారీ విధానం. కావలసిన పదార్థాలు: మాంసం 1 కిలో, బాస్మతి బియ్యం 1 కిలో, ఉల్లిపాయలు పావు కేజీ, పెరుగు పావు కేజీ, అల్లం వెల్లుల్లి ముద్ద 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర అరకప్పు, పుదీనా అరకప్పు, పచ్చిమిర్చి 3, పసుపు తగినంత, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు 4, లవంగాలు 8, దాల్చిన చెక్క 2, షాజీరా 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కేసర్ రంగు ½ టీ స్పూన్, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె తగినంత. కావలసిన పదార్థాలన్నీ ఈ విధంగా తీసుకోవాలి. చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పెరుగు, కారం పొడి, పసుపు, మాంసానికి తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రపరిచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం కడిగి 10 నిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దాని మీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరిచి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పెద్ద గిన్నెలో బియ్యానికి 3 నీళ్లు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీరా వేయాలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి. మరుగుతున్న ఉడికిన అన్నాన్ని మాంసం పైన సమానంగా పరచాలి. పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి తడిపిన గోధుమ పిండిని చుట్టూగా చేసుకొని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దాని మీద సమానమైన మూత పెట్టాలి. పొయ్యి మీద ఇనుప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఒక గిన్నె పెట్టి దాని మీద బరువైన ఏదైనా వస్తువు పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకొని ఆవిరి బయటకు వస్తుంది. గుమగుమలతో ఉడికిందన్న గుడ్లతో అలరించుకోవాలి. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంతే, చికెన్ బిర్యానీ అయిపోయింది. అందరూ చేసుకొని ఆస్వాదించండి.